హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ ఏప్రిల్ 22. మనం ఏప్రిల్ 22వ తేదీని ఎర్త్ డేగా లేదా ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటాం. మనం చూస్తే మన భూమి, ఈ ప్లానెట్ మిగతా ప్లానెట్స్తో కంపేర్ చేసుకుంటే చాలా వైవిధ్యభరితమైనటువంటిది, చాలా డిఫరెంట్. ఎందుకని అంటే వాటన్నింటి మీద లేనటువంటిది ఇక్కడ ఉంది. వాటర్ ఉంది, జీవం అన్నటువంటిది ఉంది, ఎంతో బయోడైవర్సిటీ అన్నటువంటిది ఉంది. మన పూర్వకాలం నుంచి కూడా మన పూర్వీకులు ఈ భూమిని పూజిస్తూనే ఉన్నారు, మన ప్రకృతిని ఆరాధిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మనము భూమికంటూ ఒక రోజును కేటాయిస్తూ ఉన్నాం. అది కూడా పూజించటానికో ఆరాధించటానికో కాదు, భూమిని కాపాడండి అనేసి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటానికి. మరి ఈ దుస్థితికి కారణం ఏంటి? అసలు ఏమైంది? దీని యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఎర్త్ డే యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఈ సంవత్సరం ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటి? మన భూమిని మనం పరిరక్షించుకోవటానికి వివిధ రకాల ప్రభుత్వాలు, వివిధ రకాల దేశాలు వివిధ రకాల ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాయి. మరి ఆ ఇనిషియేటివ్స్ ఏంటి? వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది? ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎర్త్ డే యొక్క మూలాలు ఏంటి అనేసి మనం తెలుసుకున్నప్పుడు 1979లో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక ఆయిల్ స్పిల్ అనేది జరిగిందనమాట. ఆ ఆయిల్ స్పిల్ జరిగినప్పుడు మనకి నార్మల్గా ఏమవుతుంది? ఎన్విరాన్మెంట్కి చాలా నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టాన్ని గుర్తించినటువంటి ఒక వ్యక్తి డేలార్డ్ నెల్సన్. ఇతను ఏం చేశారు? ఇదిగో ఎన్విరాన్మెంట్ అనేది చాలా దెబ్బతింటోంది, ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు చాలా ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ వచ్చాయి. మనకి దేనికైనా ఒక ఎలాస్టిసిటీ అనేది ఉంటుందండి, అంటే ఒక కంట్రోలబుల్ లిమిట్ అనేది ఉంటుంది. అలానే మనకు భూమికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉన్నాము, లిమిట్ దాటెళ్లకు, నా కోపం తెప్పించకు అనేసి మాట్లాడుతుంటామా? అలానే భూమికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ని క్రాస్ చేసిన తర్వాత ఏమవుతుంది? భూమి మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయలేదు, ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ని రీప్లేస్ చేయలేదు. దాంతో చాలా వైపరీత్యాలు వస్తాయి, మనం చూస్తూనే ఉన్నాం వాటిని. మరి అలాగా ఇదిగో ఎన్విరాన్మెంట్ చాలా సున్నితమైనటువంటిది, దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నట్టుగా ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు ఈ పర్సన్ 1970లో. మరి అదే కొంచెం కొంచెం స్ప్రెడ్ అవుతూ 1990కి వచ్చేసరికి వివిధ దేశాలకు పాకింది. ఇదిగో ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అన్నటువంటిది మొదలైందనమాట. మరి ఈ పర్సన్ అక్కడ స్టూడెంట్స్ గ్రూప్తో ఏప్రిల్ 22వ తేదీన ఒక పెద్ద మూమెంట్ జరిపారు. అందుకే ఏప్రిల్ 22ని మనం అప్పటి నుంచి కూడా ఎర్త్ డేగా జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అంటే 2024 సంవత్సరానికి థీమ్ లేదా ఇతివృత్తం అంటాము. ఈ సంవత్సరం థీమ్ ఏంటి? ప్లానెట్ అంటే మన భూమి. ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్స్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అంటే మన యొక్క నేచర్కి ప్లాస్టిక్స్ అన్నటువంటివి ఎంత హామ్ చేస్తూ ఉన్నాయి, అంటే ఎంత హాని చేస్తూ ఉన్నాయని తెలియజేయటం కోసమే ఈ థీమ్ని ఎంచుకున్నారనమాట. మరి దీని కింద కొన్ని లక్ష్యాలని కూడా పెట్టుకున్నారు. ఏమని? ప్లాస్టిక్ని తగ్గించాలి, మన యొక్క ఎన్విరాన్మెంట్ని మనము కన్జర్వ్ చేసుకోవాలి అన్నటువంటిది. అంతేకాదు, మనకి ప్లాస్టిక్ ప్రొడక్షన్ ఏదైతే జరుగుతూ ఉంటుందో, అంటే ప్లాస్టిక్ ఉత్పత్తి ఏదైతే జరుగుతూ ఉంటుందో, ఆ ప్లాస్టిక్ ప్రొడక్షన్ని 2040వ సంవత్సరం వచ్చేసరికి 60% తగ్గించాలి. 60% తగ్గించాలి అన్నటువంటిది దీని కింద పెట్టుకున్నటువంటి లక్ష్యం అన్నమాట. మరి ఇక్కడ గమనించాలి, ఇందాక 1970 అన్నాం, దాని తర్వాత మనకి చాలా అవేర్నెస్ అన్నటువంటిది జనరేట్ అవుతూ వచ్చింది. ఎందుకని? ఎన్విరాన్మెంట్ అంతగా పాడవుతోంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అన్నటువంటిది వచ్చింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అనేది పెరుగుతూ వచ్చింది. ఉత్పత్తి అవ్వాలి అంటే దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఉండాలి. సో దానికోసం భూమి మీద ప్రెషర్ అన్నటువంటిది పడింది. దాని తర్వాతనే మనకి ఇదిగో 1992లో ఎర్త్ సమ్మిట్ అనేసి జరిగింది. అవునా? ఎర్త్ సమ్మిట్ అన్నటువంటిది కూడా ఇదిగో భూమిని మనం కన్జర్వ్ చేసుకోవాలి ఇంకా అనేసి తెలియజేస్తూ వచ్చింది, దాని ఇంపార్టెన్స్. అయితే రీసెంట్ టైమ్స్లో కనుక మనం చూస్తే 2015వ సంవత్సరంలో మనకి ప్యారిస్ అగ్రిమెంట్ అన్నటువంటిది మనం కుదుర్చుకున్నాం. ప్యారిస్ అగ్రిమెంట్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కింద ఏంటి? భూమి యొక్క టెంపరేచర్ని 2100వ సంవత్సరానికల్లా 1.5 డిగ్రీ సెల్సియస్కి తగ్గించాలి అనేసి. అదే ఈ ప్యారిస్ అగ్రిమెంట్ అన్నటువంటిది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 2016వ సంవత్సరం, డేట్ ఏప్రిల్ 22. ఇదిగో ఈ డేట్ని పురస్కరించుకునే అన్నమాట. ఏప్రిల్ 22 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది కాకుండా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేసి ఉన్నాయి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటాము. యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది 2030 నాటికల్లా ఇదిగో ఈ లక్ష్యాలని మనం చేరుకోవాలి అన్నట్టుగా మొత్తం 17 లక్ష్యాలని సూచించింది.
అందులో భాగంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో SDG 15 సస్టైనబుల్ గోల్ 15 అన్నటువంటిది ఏం చెప్తుంది? లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే భూమి మీద ఉన్నటువంటి జీవం గురించి తెలియజేస్తుంది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 13 అన్నటువంటిది ఉంది. మరి 13 అన్నటువంటిది దేని గురించి చెప్తుంది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటివే. ఇది కాకుండా ఎస్పెషల్లీ మన భారతదేశ విషయానికి వస్తే కనుక రీసెంట్గా మిషన్ లైఫ్ అనేసి తీసుకొచ్చారు. మిషన్ లైఫ్ అంటే ఏంటి? లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అంటే మనము పర్యావరణాన్ని పరిరక్షించుకోవటంలో చిన్న చిన్న అడుగులైనా వేయాలి. మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకుంటే పర్యావరణాన్ని మనం మెరుగుపరుచుకోవచ్చు అన్నట్టుగా. అలాగే మనకి ఇంకొకటి స్వచ్ఛ భారత్ మిషన్ ఇది ఏంటి అంటే మన యొక్క పరిసరాలు అన్నటువంటివి పరిశుభ్రంగా ఉన్నప్పుడు మన యొక్క ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది కూడా బాగుంటుంది అన్నట్టుగా. దీంట్లో phase 2 అన్నటువంటిది జరుగుతున్నాయి కదా. అలాగే ఇంకొకటి మనం గమనించాలి, మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేసి ఉన్నాయి. అందులో మన యొక్క ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవటం అన్నటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యత అన్నట్టుగా రాజ్యాంగం కూడా చెప్తోంది. అంతేనా? ఇవి మాత్రమే కాకుండా గ్లోబల్గా మనం చూసుకుంటే ప్రతి సంవత్సరము మనము ఎర్త్ అవర్ అన్నటువంటిది పాటిస్తూ ఉంటాం. ఎర్త్ అవర్ అనేసి ఏంటి? ఎర్త్ అవర్ అంటే మన భూమికి చాలా నష్టం అన్నటువంటిది వాటిల్లుతోంది. దాని మీద అవేర్నెస్ని క్రియేట్ చేయడం కోసం ప్రతి సంవత్సరం ఇదిగో 1 గంట పాటు మనము ఎలక్ట్రిసిటీని ఆపేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఎవరు ఈ ఎర్త్ అవర్ని నిర్వహిస్తారు? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం దీన్ని నిర్వహిస్తుంది. ఇది మాత్రమే కాకుండా మనకి భూమి మీద చాలా ప్రెషర్ అన్నటువంటిది పడుతుంది. ఆ ప్రెషర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము మరి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1900sలో ఒక రకంగా భూమిని వాడుతుంటే ఇప్పుడు భూమిని వాడే విధానం వేరేలాగా ఉంది, అవునా? మరి ఎంత ప్రెషర్ అన్నటువంటిది మన యొక్క ప్రకృతి మీద పడుతోంది, ఎన్విరాన్మెంట్ మీద, ఎర్త్ మీద పడుతుంది అనేసి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము? దీన్ని క్యాలిక్యులేట్ చేయటం కోసమే మనకి ప్లానెటరీ ప్రెషర్స్ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. నార్మల్గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ వేరు, కానీ భూమి మీద ఎంత ప్రెషర్ పడుతోంది అన్నట్టుగా దాన్ని క్యాలిక్యులేట్ చేసేందుకు ఇదిగో ప్లానెటరీ ప్రెషర్స్ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నటువంటి దాన్ని మనం యూజ్ చేస్తాము. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలండి, మనకి వాతావరణ మార్పులు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి, విపరీతంగా వస్తూ ఉన్నాయి. ఎందుకని అంటే కార్బన్ ఎమిషన్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. దాంతో ఏమైంది? ఇదిగో కార్బన్ ఎమిషన్స్ని తగ్గించాలి అన్నట్టుగా వివిధ రకాల గోల్స్ని పెట్టుకున్నాము. మనమైతే నెట్ జీరో లేదా కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఏ సంవత్సరానికి? 2070 నాటికి. మరి దీన్ని చేరుకోవాలి అంటే మనం కార్బన్ ఎమిషన్స్ని మరింతగా తగ్గించాల్సి ఉంటుంది, అంతేనా? మరి ఏమవుతుంది? ఈ కార్బన్ ఎమిషన్స్ అనేవి పెరిగే కొద్దీ మన ప్లానెట్ మీద ప్రెషర్ అన్నటువంటిది కూడా ఎక్కువ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది? సముద్ర మట్టాలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. దాంతో చాలా డిజాస్టర్స్ వస్తూ ఉన్నాయి. మన ఇండియాలో 60% డిజాస్టర్స్ అన్నటువంటివి వాటర్ రిలేటెడ్ డిజాస్టర్సే. ప్రతి సంవత్సరం జరిగేటటువంటి డిజాస్టర్స్లో 60% వాటర్ రిలేటెడ్ డిజాస్టర్సే వస్తూ ఉన్నాయి. ఇది గమనించాల్సినటువంటి విషయం. సో ప్రకృతి వైపరీత్యాలు అనేటటువంటివి మరి అంతగా పెరుగుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మనం ఏం చేయాలి అంటే బిహేవియరల్ చేంజ్ అన్నటువంటిది ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? ఇండివిడ్యువల్ నుంచి ఆ బిహేవియరల్ చేంజ్ అన్నటువంటిది మొదలవ్వాలి. ఇండివిడ్యువల్ టు గ్లోబల్. మనం నార్మల్గా లోకల్ టు గ్లోబల్ అని చదువుతూ ఉంటామా? అలా ఇక్కడ ఇండివిడ్యువల్ నుంచి మనం తీసుకునేటటువంటి చర్యలు మొదలవుతేనే అవి గ్లోబల్గానూ వెళతాయి. అంటే ఇవాళ మనం వేసేటటువంటి చిన్న చిన్న అడుగులే రేపదొక పెద్ద మార్గంలాగా మారుతుంది అంటారు కదా. అలాగే మన ప్రకృతిని కాపాడుకోవాలి అన్నా, మన ఫ్యూచర్ జనరేషన్స్కి, మన భావితరాలకి ప్రకృతిని సరిగ్గా అందించాలి అన్నా కూడా మనలో ఆ బిహేవియరల్ చేంజ్ అన్నటువంటిది రావాలి. ఇది ఇవాళ ధరిత్రి దినోత్సవం గురించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.